అప్పుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక సంవత్సరంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువ. ఎందుకంటే ఆ రూపాయలు ఈరోజు ప్రజలకు అందని పరిస్థితి, ప్రజా సమస్యలను తీర్చలేని పరిస్థితి. కానీ ఆ 1,000 కోట్ల రూపాయలు ఎటు మళ్ళిస్తూ ఉన్నారు? ఒక ప్రాజెక్ట్ కట్టిల్లా, ఒక పిల్లర్ కట్టిల్లో, కాలువ నిర్మించిల్లా, లేకుంటే ఒక రోడ్లు పోసిల్లా, ఏం చేసిల్లు ప్రభుత్వం వాళ్ళు? రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే ఆదాయం ఎటు పోయింది? ఈ రాష్ట్రంలో అప్పులు కుప్పలు ఎందుకు మారుతున్నాయి? గత ప్రభుత్వం పైన అప్పులకే మిత్తులు కడుతున్నాం అనుకుంటా బొంకుడు బొంకుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఆ విషయాన్ని పరిశీలించిన ప్రయత్నం చేస్తే ఏడాదిలో 1,50,000 కోట్ల అప్పు ఏం చేసిండ్రని అంత అప్పు తెచ్చారు. అసెంబ్లీలోనూ రేవంత్వి అబద్ధాలే. అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే సినిమా వాళ్లపై రేవంత్ వాక్యాలు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. రేవంత్ తాతకు కూడా నేను భయపడా. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్లోనే అవినీతి జరగలేదని తేలిపోయింది. 2025లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల మీడియాతో చిట్ చాట్ కేటీఆర్. ఇక ముచ్చటైతే విన్నారు కదా మిత్రులారా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసెంబ్లీకి రాగానే ఇప్పుడు ఏం చేస్తారు? నేను ఇప్పుడు తెలంగాణ సమాజం వారు చూసే ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రీమ్ మీడియాలు, ఈ స్ట్రీమ్ మీడియా మాత్రమే చూస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే అసలు కథ ఏందో ఇప్పుడు స్ట్రీమ్ మీడియాను పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి కొనేసిండు. ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి ప్రకారంగానే వాళ్ళు డప్పు చాటింపు వేసుకుంటారు తప్ప ప్రజల పక్షాన ఎక్కడ కూడా వేయరు. ఎందుకంటే వాళ్ళకు మూటను ముట్టినాయి కాబట్టి వాళ్ళు దాని జోలికే పోరు మిత్రులారా, దాని జోలికే పోరు వాళ్ళు. ఇప్పుడు అసెంబ్లీలో పోతారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు కొందరు పెద్ద మనుషులు కూర్చున్నారు టీవీల ముందు. ఏవైతే ఈ వీళ్ళ మీడియాలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి ఏమంటారో అది మాత్రమే చూపెడతారు. ఎందుకంటే అక్కడ మైక్ ఇవ్వరు కాబట్టి ప్రతిపక్షం వారికి మైక్ ఇయ్యరు. అసలు అప్పు ఏందో ఈరోజు తెలంగాణ సమాజానికి తెలవాలి. 1,50,000 కోట్లు ఒక సంవత్సరంలో అప్పు చేస్తే 5 సంవత్సరాల రేవంత్ రెడ్డి ఎంత అప్పు చేయాలి? రాష్ట్రాన్ని ఎవరు అప్పులు కుప్పలుగా మార్చిపోతారు? మనోడు అన్నాడు కదా V6లో కూర్చొని, కొత్త అప్పు తేవద్దు, ఉన్న అప్పులు కట్టుకోవాలనేది సామెత కొట్టిండు. ఇక కేసులు పెడతా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. నేను నిజంగా చెప్తున్నా, కేటీఆర్ని అరెస్ట్ చేసే అంశం అంతా పెద్ద ఏం లేదు మిత్రులారా. ఈ రాష్ట్రంలో ఆయనకు అవినీతికి పాల్పడలేదు. కావాలని 53 కోట్లు పెట్టి మరి రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఇలా అసలు దొంగే రేవంత్ రెడ్డి.